నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి పాత్ర ఏంటి, ఆయన అనుచరుల పాత్ర ఏంటి అని చెప్పి సిట్ అధికారులు 69 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఒక పక్క ఈ లిక్కర్ స్కామ్ లో ఒక్కొక్కరికి ఉచ్చు బిగుస్తుంటే, మరో పక్క చూసుకున్నట్లయితే వివేక మర్డర్ కేసులో ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనుంది. మరి మొత్తానికి అసలు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? అందరూ కూడా కుంభకోణాల్లో చిక్కుకుంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ సమయంలో పార్టీని ముందుకు ఎవరు తీసుకెళ్తారు? రేపో మాపో జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అవుతారు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి మొత్తానికి వైసీపీకి దిక్కెవరు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు ప్రముఖ రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. వైసీపీ ఉచ్చు బిగుస్తుంది. మరి లిక్కర్ స్కామ్ లో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి పాత్ర, అసలు ఎన్నికల సమయంలో ఆయన మనీ రూటింగ్ ఏ విధంగా చేశారు, ఏ విధంగా అభ్యర్థులకు చేర్చారు, ప్రతి ఒక్కటి కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సిట్ అధికారులు. మరో పక్క చూసుకున్నట్లయితే ఈ రోజు వివేక మర్డర్ కేసులో అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దవుతుందని కూడా కథనాలు వినిపిస్తున్నాయి సార్. మరి మొత్తానికి అసలు వైసీపీకి గడ్డు కాలమే అని చెప్పి కొందరు చెప్తున్నారు. వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో, అసలు పార్టీని ఎవరు ముందుకు నడిపిస్తారు? రేపో మాపో జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో కాకపోయినా సరే పాత అక్రమ ఆస్తుల కేసులో కానీ, లేదంటే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి కుంభకోణాల్లో ఎందులో అయినా సరే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నేను మద్యం తాగను, మా నాన్నగారు, మా సోదరుడు వీళ్ళందరూ మద్యం వల్ల బలైపోయారు, నేను మద్యం వాసన చూడను, మద్యం తాగను, అమ్మను అని చెప్పి నేను బాసిపెట్టలేసి కూర్చుంటాను, తలలో నూనె పెట్టి రాసుకుని తల దూకుంటాను, నిలువు బొట్టెట్టుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. అయితే మద్యం తాగని అంటున్నాడు, కానీ మద్యం తాలూకు డబ్బు ముట్టుకొని అంటలేదు. ఆ వ్యాపారం చేయనన్నాడు. కానీ నువ్వు వ్యాపారం చేసేవాడు ఎవడన్నాడు? నువ్వు మద్యం తాగేవని ఎవడన్నాడు? నువ్వు తాగేసి పడిపోయావని అన్నాడు ఎవడన్నా? ఓరు బాబు, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టేసిన డబ్బుని క్యారియర్గా పనిచేసావు నువ్వు అని చెప్తున్నారు. ఛార్జ్ షీట్లో కూడా అదే వేశారు. ఇంకా బొమ్మ ఏంటంటే ఇంకొక తెర తీశారు. ఇలాగా నీకు అక్కడ 4-5 నియోజకవర్గాలకు నువ్వు ఎంత డబ్బు పంపించావు, ఎలా పంపించావు, ఏంటని మొత్తం బొమ్మ వచ్చేసింది బయటికి. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అనుకుంటారు? 175 నియోజకవర్గాల్లో ఇంక్లూడింగ్ పులివెందలు సహా ఎక్కడికక్కడ 4-5 నియోజకవర్గాలకు ఒక్కొక్కడిని వేసి అక్కడి నుంచి కొల్లగొట్టేసిన ప్రజల రక్తం జలగల్లా పీడించిన, మామూలుగా జలగ ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది. మెత్తగా ఇలా పట్టుకుంటే ఒళ్ళు గొగురు పుడిచిలాగా ఉంటుంది. ఈ జలగలో మోచేతంత జలగలో రక్తం తాగి 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 ఎలాగైతే ఇంత లాభమైపోతాయో అలాగే వీళ్ళు డబ్బులు దొబ్బి పేద ప్రజల రక్తం తాగేశారు వీళ్ళు. ఆ డబ్బు అంతా బంగారం కొన్నారు, భూములు కొన్నారు, సినిమాలు తీశారు, ఆఫ్రికా దేశాల్లో భూములు కొన్నారు, గనులు కొన్నారు, ఏకంగా ఓ దీవి కొన్నారు. అయినా మిగిలిపోయింది. అంటే ఎన్ని వేల కోట్లు నువ్వు చూసుకో. ఎందుకంటే 4 ఏళ్ల పాటు 4.5 ఏళ్ల పాటు అసలు అడ్డు అదుపు లేకుండా అమ్మారు. జనాభా పెరిగారు, మద్యం వినియోగం పెరిగింది, దానికి తగ్గట్టుకు వీళ్ళు సప్లై చేశారు, రేట్లు డబల్ చేశారు. చూసావా ఎంత డబల్ అయిపోయి ఉంటుంది? మామూలుగానే ఇంక్రీజ్ అవుద్ది మద్యం విక్రయాలు, దానికి వీళ్ళు రేట్ డబల్ చేస్తారు, నాసిరకం ఇచ్చారు. అసలు ఎన్ని అవలక్షణాలు, ఏమి చేయకూడదని చేస్తారు. దానివల్ల వచ్చి పడిపోయింది డబ్బు అంతా, మూటల కింద పడిపోయింది వచ్చి. ఆ డబ్బు అంతా అంటే ఇప్పుడు ఆ ధైర్యం వై నాట్ 175 ఎందుకు చెప్పాడు? ఒళ్ళు బలుపు ధనం మదంతో డబ్బులు పారేసి కొనుక్కుందాం, డబ్బులతోటి గెలుద్దాం ఎలక్షన్ అనుకున్నాడు. ఎక్కడికాడ కొనిపడేద్దాం అనుకున్నాడు. అధికారులను కొనేస్తాడు, ప్రజలను కొనేస్తాడు, నాయకులను కొనేస్తాడు. ఇప్పుడు సపోజు వాళ్ళు ఏం వేసుకున్నారంటే స్కెచ్, అంటే ఈ మధ్యానికి షార్ట్ షీట్ సంబంధం లేకుండా నేను దీన్ని ఎలా వాడదాం అనుకున్నారంటే అదే భయపెట్టింది ప్రతిపక్షాలని. మన దగ్గర అంత డబ్బు లేదు, అది ఎలాగ కొనేస్తాడో ఏంటో ప్రజలు తక్కువ అంచనా వేసారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులకి ఇస్తారు డబ్బులు, చిన్న పెద్ద అన్ని స్థాయిల వాళ్ళకి డబ్బులు, వాళ్ళ స్థాయికి తగ్గట్టు డబ్బులు పంచుతాడు. వాళ్ళు మంచి డబ్బులు మిఠాయి బొట్టంలాగా వస్తుంది కానీ ఆనందంగా పనిచేస్తారు, జనాలకు పంచుతారు. ఆ రేంజ్లో అవతల పార్టీ వాళ్ళు పంచలేరు. వీళ్ళు పంచుతున్నప్పుడు వాళ్ళు పంచకపోతే అటేపున్న వాళ్ళు అలా అని చూస్తూ ఉంటారు, సపరెత్తాన్ని ఎదటోళ్ళు తినేస్తుంటే మనకు నోరు ఊరిపోద్ది కదా. అలాగా వాళ్ళనే కూడా కొనేస్తారు, బూత్ ఏజెంట్లు కొనేస్తారు, ఎలక్షన్ ఏజెంట్లు కొనేస్తారు, కౌంటింగ్ ఏజెంట్లు కొనేస్తారు, చిన్న చితకా స్థాయి అవతల పార్టీలో ఉన్న నాయకులు కొనేస్తారు. ఇక ఎదురే లేకుండా చేసుకుంటారు. అది వాళ్ళ స్కెచ్. తర్వాత దొంగోట్లు, అధికారులు ఉంటారు,
అన్ని పోలీస్ స్టేషన్ డబ్బులు పంపుతారు. అన్ని తీసుకుంటానికి అలవాటు పడ్డ ప్రతి ఓడికి ఇచ్చేస్తారు. అతను తీసుకోకపోతే ఇంట్లో పడతారు పట్టుకెళ్ళి. అలా చేశారు స్కెచ్ వాళ్ళు. వీళ్ళు ఏం చేయాలంటే బీజేపీని కలుపుకోవడం వల్ల ఎలక్షన్ కమిషన్ అందరిని గజిపిచ్చేసేసింది. అందుకనే బీజేపీని కలుపుకున్నారు వీళ్ళు. కొంచెం యంత్రాంగం సహకరిస్తుందని ఎలక్షన్ కమిషను ఇటు దొంగోడండి బాబు ఇటు తీసేయండి అండి బాబు తీసేశారు. కొంచెం మంచోళ్ళు వేశారు. ఇలాగా ఆ ఎలక్షన్ నుంచి బయటపడాలి. లేదంటే ఆ డబ్బుతో ఏదైనా చేద్దాం అదే ధైర్యంతో చెప్పాడు. కానీ ప్రజల్లో ఓరు బాబు ఈ డబ్బులు ఇచ్చిన వద్దురా బాబు అని అంత పెంట తెచ్చేసుకున్నాడు అతను. మామూలుగా నార్మల్గా పనిచేసి ఉంటే అతను మీకు ఒకటి చెప్తున్నాను నేనండి. అమరావతి జోలికి వెళ్లకుండా, ఇసుక పాలసీ మార్చకుండా, మద్యం పాలసీ మార్చకుండా, పోలవరాన్ని ఇబ్బంది పెట్టి కాంట్రాక్టులు మార్చి ఆపకుండా, కొన్ని కులాలని సామాజిక వర్గాలను టచ్ చేయకుండా అందంగా ఎంత దొబ్బేసినా ఎవడేమనుకున్నాను. అంత పిచ్చోళ్ళు ఉన్నారు జనం. జనం కూడా కలుషితం అయిపోయి ఉన్నారు. ఇవాళకి అతను 40% ఓటు వచ్చిందంటే అతను ఇలాంటి పనికిమాలిన పనులు చేయకుండా ఇంట్లో పడుకున్నా కానీ దాని అంతరాదే కొంత నడితే కలెక్టర్లు వాళ్ళ మీద వదిలేస్తే మళ్ళీ గెలుతుడు. అప్పుడు ఈ దొబ్బేసిన డబ్బులతో కొనుక్కుంటే ఏదైనా కొంచెం అటు ఇటు తేడా వచ్చినా కానీ మళ్ళీ గెలిచేవాడు. అది మానేసి ఈపి షెట్లు కొట్టేసి నువ్వు ఎంత బతిమాలతో ఒప్పుకుంటారు జనం. అలాగా అన్ని నియోజకవర్గాలకి పంచాడు. ఇప్పుడు వాళ్ళ కొత్తపేట ఏడు తెలుసు నీకు? ఆ అందుకున్న వాళ్ళు ఉంటారు కదా క్యాండిడేట్లు, సొమ్ము పోయి దుమ్ము పట్టిందన్నట్టు ఎలక్షన్లో ఓడిపోయారు. ఈ అమ్మ మళ్ళా మన పరిస్థితి థియేటర్ అని అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. వీడు చూస్తేనేమో కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదిలా ఉంది. ఒక మాట సరిగ్గా మాట్లాడతలేదు. జగన్ ఓటు మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు మాట్లాడుతున్నాడు. మేమేం మాట్లాడాలో మాకు తెలియట్లేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటాడు, వాళ్ళ పాలసీ 3 రాజధానులు. మొన్న మధ్యన మళ్ళీ అక్కడే వైజాగ్లో ఉంటున్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడే ఉంటాడు, తాడేపల్లిని కూర్చుంటాడు, మా వాడికి ఎక్కడికి రాబుద్ది ఇది అన్నాడు. ఇలాంటి మాటలన్నీ అతను మాట్లాడితే నిన్నెవడ మాట్లాడమన్నాడు రా అని చెప్పి మళ్ళీ అతని మీద అన్నాడో లేదో వాళ్ళ గోడపత్రిక కూడా రాసింది అతని మీద, వాళ్ళ కులపత్రిక ఒకటి ఉంది అది రాసింది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత మీకు 175 మందిలో దాదాపు 125 మంది తగులుకుంటుంది బేరం. గేలం అంటారు దాన్ని. బాల్చా నూతిలో పడిపోయింది అనుకో, గేలవని ఉండేది. అది దాన్ని తోడుగట్టి లోపల ఇలా కాసేపు కెలిగితే ఆ గేలాన్ని తగులుకుంటుంది. ఆ బాల్చా తగులుకుందరా అన్ని తిత్తర పైకి. అలాగా వీళ్ళందరికీ తగులుకుంటుంది. ఎవడు తప్పించుకోలేడండి. ఇప్పుడు నారాయణ స్వామి ఉన్నాడు, ఆయన మంత్రిగా ఉన్న పాపానికి వాళ్ళు ఏదో డబ్బులు పంపించుంటారు గ్యారంటీగానే. పంపించినప్పుడు భలే పంపిస్తాడు అనుకుని ఉంటాడు. వాళ్ళు 1000 కోట్లు కొల్లగొట్టేసి ఓ బిస్కెట్ పారేసేవారు ఈయనకి. ఇది ఏదో బాగానే ఉంది క్రీమ్ బిస్కెట్ అని నాకు కూడా దోల తీరిపోయింది. ఇప్పుడు ఆయనకి తగులుకుంటుంది బేరం. ఇక ఆయన ఏం చేయాలంటే నన్ను వదిలేండి బాబు, నేను ఏం తీసుకున్నాను అంత ఇచ్చేస్తాను మీకు, అంత వాళ్ళే చేశారని చెప్పేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. శిక్ష నుంచి అయితే తప్పించుకోలేరు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యాక్చువల్గా టీడీపీ క్యాడర్ కానీ రాష్ట్రంలో చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కానీ గ్యాంగ్ కానీ పెద్ద ఇబ్బంది ఉండదు, వాళ్ళకి ఎవరో సహాయం చేస్తున్నారు ఇలా అనుకుంటున్నారు. ఎవడో అన్నీ ఒకటిదే. వాళ్ళని హరిహర బ్రహ్మ రుద్రాదులు కూడా కాపాడలేరని నేను ఏనాటి నుంచో చెప్తున్నాను. కొంచెం ఆలస్యమైంది. ఆలస్యానికి కారణం ఏంటంటే ఇలాంటి విచిత్ర విన్యాసాలు పోకడలో వీళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్కడిని, అంటే రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళిపోతే జై జై అని వస్తారు కదా బయటకు, వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు కూడా లోపలిపోతారు. అర్థమైందా? ఎవరో మిగలరు బయట. ఇప్పుడు అందుకనే చాలామంది క్యాడర్ కూడా చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఎలక్షన్ ముందు పోయారు, ఎలక్షన్ అయిన తర్వాత పోయారు, ఈ మధ్య పోతాం మళ్ళీ మొదలెట్టారు. ఇది ఇంకా స్కీమ్ దగ్గరికి వచ్చి కొద్ది చూడు దూకేస్తున్నారు బీజేపీలో కట్టన్నా. అనకాపల్లి నుంచి ప్రకాశం జిల్లా నుంచి బీజేపీలో పోయి నిన్న మొన్న. వాళ్ళు చేర్చుకోకూడదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీలు, మన అందులో ఇన్వాల్వ్ అవ్వలేం. కానీ ఇక ఇది ఎలా ఉంటే వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు అవినాష్ రెడ్డిది, అది ఎప్పుడు ఆ కత్తి ఎప్పుడు తెగిపోయి మీద పడిపోతుందో తెలియదు వాళ్ళకి. సునీతారెడ్డి గారు మాత్రం వాళ్ళు పట్టు వదలు జీడి పంకలో పెట్టేసుకుంది వాళ్ళని వదలకుండా. ఇప్పుడు ఎక్కడో చోట విసుగొచ్చి ఎవడో చెయ్యి అమ్మ ఈ చట్టము న్యాయం ధర్మం మనకు లేదు, భగవంతుడి మీద భారం వేసి ఎవరి పాపని వాళ్ళే పోతారని వదిలేస్తారు. తిరిగి 6 ఏళ్ళు విసుగొచ్చి వదిలేస్తారు సాధారణంగానే. ఆవిడ మాత్రం మడమ తిప్పని పోరాటం, ఖచ్చితంగా న్యాయం జరగాలి ఆవిడకి. ఆవిడ వాదనలో, ఆవిడ కోరికలో ఆ కోరిక సమంజసమైంది. ఆవిడ న్యాయం కోసం చేసే పోరాటంలో ధర్మం ఉంది. డెఫినెట్గా ఆవిడ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రకృతి అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది.
ఒకవేళ ఎలాంటి వెసులుబాటు లభించినా అంతకు మించిన అగాధం వాళ్ళకి మరుసటి రోజే ఉంటుంది పక్కనే. తాత్కాలికంగా ఇది ఇవాళ బాగానే ఉందనిపిస్తుంది, కానీ కళ్ళు మూసుకుని అడిగేస్తే దబేలను కూతురు పడిపోతారు. వాళ్ళ కథ ముగిసిందండి. ఎందుకంటే ఒక హవా, ఒక హైపు, వాళ్ళ నాన్న చావుని అడ్డం పెట్టుకుని అతను ఓదార్పు యాత్రలు చేసి ముఖ్యమంత్రి అయ్యే వరకు అతను ఆరోహణం అంటారు దాన్ని, అంటే ఎదగడం, అసెండింగ్ ఆర్డర్. అది పైకి ఎక్కేసిన తర్వాత ఇంకేం ఎక్కడికి వెళ్ళే అవకాశం లేక కింద దిగిపోవాలంతే. చంద్రబాబు నాయుడు గారు లేటి వాళ్ళు ఏం చేస్తారంటే శిఖరము చేరి ఆపై నింగిని కోరతారు వాళ్ళు, దానికోసం నిర్మించుకుంటారు నిచ్చిన. వీళ్ళు ఏం చేస్తారంటే పైకి ఎక్కిన తర్వాత ఏం చేయాలి, కింద దిగిపోతారు. ఆ బాబుతో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్. ఆయన మ్యాక్సిమం దిగేసాడు, పాతాళం దాకా వెళ్ళిపోయాడు. నేల మీద కంటే కూడా నేను మామూలుగా దిగలేకపోతున్నాను, లిఫ్ట్ ఏంట్రా బాబు అని చెప్పేసి కింద దిగిపోయాడు, పాతాళంకి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎవడ కాపాడలేడు. ఇంకా నమ్ముకుని ఇంకా ఆయన మళ్ళీ వస్తాడని మేము వచ్చిందా రప్ప 2.0 చెప్పేస్తాను ఎవడన్నా అన్నాడు అనుకో, వాడికి ఏం చేయాలంటే వైద్యం చేయించాలి, చికిత్స చేయించాలి, లేదంటే ఇంకా ముదిరిపోద్ది. ఇంతకన్నా మించి ఏం లేదు. వైసీపీ అధ్యయనం ఇక ముగిసినట్టే అని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.